శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇదొక్కటి వెయ్యండి చాలు. ధనం 4 వైపుల నుంచి మీకు కోరుకున్నంత ధనం వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టి వేసుకుని కూర్చుంటుంది. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీకుండేటటువంటి కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. వంటగదిలో ఉండే పసుపు డబ్బాకు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం. పసుపును మన హిందువులు చాలా ప్రత్యేకంగా భావిస్తారు. పసుపు లేనిదే ఏ శుభకార్యం కూడా మనకి జరగదు. పసుపు కూరల్లో, వంటల్లో కూడా మనము చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాము. పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగాను, ఆరోగ్య పరంగాను ఎంతగానో ఉపయోగపడతాయి. పసుపు అనేది యాంటీబయోటిక్ కాబట్టి ఏ చిన్న గాయం తగిలినా కూడా ఫస్ట్ పసుపునే రాస్తామన్నమాట. ఇలా చాలా రకాలుగా మనకి పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు బుధవారం రోజు పసుపు డబ్బాలు ఈ ఒక్కటి వేస్తే మీరు కుబేరులుగా మారిపోతాయని శాస్త్రాలు చెప్తున్నారు. అయితే బుధవారం రోజు పసుపు డబ్బాలో ఏం వెయ్యాలో ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. దానికన్నా ముందు దానం గొప్పదని తెలిపే మహాభారతంలో ఒక కథను తెలుసుకుందాము. మహాభారతంలో ఎన్నో కథలు, ఉపకథలు ఉంటాయి. ప్రతి కథ మన జీవితానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన అంశాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది. అలాంటి ఓ కథ ఇది. కురుక్షేత్ర యుద్ధం విజయవంతంగా ముగిసిన తర్వాత యుద్ధంలో జరిగిన బంధువులకు పరిహారంగా ఏకం చేయాలని అనుకున్నాడు ధర్మరాజు. ఎంతో వైభవంగా రాజేశ్వరి యాగం చేస్తారు. అందరికీ సంతృప్తి కలిగేలాగా విశేషంగా దానాలు చేస్తాడు. వచ్చిన వారందరూ కూడా ధర్మరాజు దాన గుణాన్ని ఎంతో పొగుడుతూ ఉంటారు. ఇలా ధర్మరాజు అంతర్దాన గుణాన్ని పొగుడుతున్న సమయంలో అక్కడికి ఎక్కడి నుంచి వచ్చిన ఒక ముంగిస వస్తుంది. దాని శరీరం సగం బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది. వీళ్ళందరూ మాటలు విన్న ముంగిస పకపక నవ్వుతుంది. కారణం ఏమిటని అందరూ అడుగుతారు. అప్పుడు ఆ ముంగిస తనకు నవ్వుకి కారణం చెప్పి ఇలా అంటుంది, మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడని అంటూ ఉన్నారు. కానీ ఒక పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో పోలిస్తే ఈ ధర్మరాజు చేసిన దాన ధర్మాలు సరిరావు అంటుంది. అలా అంటూ తన అనుభవంలో తను చూసిన ఓ బ్రాహ్మణుడి గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్తుప్రతిష్ఠుడు. భార్య, కొడుకు, కోడలు, అతని కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజుల పాటు తిండి అనేది దొరకలేదు. 5 రోజుల పాటు పస్తులు ఉన్నాక ఒక రోజున ఒక జొన్న పిండి భిక్షగా దొరుకుతుందన్నమాట. ఒక సేరు జొన్న పిండిని కుటుంబ సభ్యుల నలుగురు కూడా పంచుతాడా పేద బ్రాహ్మణుడు. వారు తినబోతూ ఉండగా అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. అప్పుడు సత్తుప్రతిష్ఠుడు భక్తి శ్రద్ధలతో అతన్ని గౌరవించి తన భాగానికి వచ్చిన జొన్న పిండిని ఇస్తాడు. అయినా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు. దాంతో మిగిలిన ముగ్గురు ఒక్కొక్కరుగా తమ భాగాలను అతనికిస్తారు. అప్పుడు ఆ అతిథి కడుపు నిండింది అంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెప్తారు. ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని చూపిస్తారు. అప్పుడు ఎవరో కాదు, ఆ బ్రాహ్మణుడు దాన గుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవత. అతని అతిథి మర్యాదలకు, దాన గుణానికి మహానందాన్ని పొందిన ధర్మదేవత, నువ్వు జీవించినంత కాలం కూడా సకల ఐశ్వర్యాలు కలగాలని, జీవితానంతరం కూడా స్వర్గలోక ప్రాప్తి కలగాలి అంటూ ఆ ధర్మదేవత అతన్ని దీవించింది అంటూ చెప్పడం ముగించింది ముంగిస. ఇప్పుడు చెప్పండి, ఆ పేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా, ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా అని అడుగుతుంది. అతనికి ఎంతో ఉండగా అందులో నుంచి కొంత భాగాన్ని అందరికీ దానం ఇచ్చిన వ్యక్తి గొప్పవాడైతే, ఆకలితో అలమటించిన క్షణంలో కూడా దాన గుణాన్ని వీడనవాడు ఆ బ్రాహ్మణుని ఏమనాలని ప్రశ్నిస్తుంది. ఆ ముంగిస ఆ పేద బ్రాహ్మణుడు జొన్న పిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది. ఆ
పిండిలో దొర్లిన సగభాగం నా శరీరం అంతా కూడా స్వర్ణమైపోయింది. అప్పటి నుంచి మరో సగభాగం స్వర్ణమయ్యేంత గొప్ప దానం చేసే వ్యక్తి కోసం చూస్తూ ఉన్నాను. ఎవరూ కనిపించలేదని అంటుంది ఆ ముంగిస. ఇదంతా విన్న ధర్మరాజు, నిజమే, ఆ పేద బ్రాహ్మణుడు దానగుణం ముందు తన దానగుణం ఏ పాటిది? ఎప్పుడు కూడా దానం ప్రేమతో ఆర్తితో దానం చెయ్యాలే కానీ అహంకారంతో కాదని ఒప్పుకుంటాడు. మనం చేసిన దానం విలువ అందుకునే వారికి అవసరం పైన ఆధారపడి నిర్ణయించాలి కానీ ఇచ్చేవారి స్తోమతపై ఆధారపడి కాదు అని చెప్తుంది ఈ కథ వెనక. అయితే ఈ వీడియోలోకి వస్తే, బుధవారం రోజు ఎవరైతే పసుపు డబ్బాలు ఈ ఒక్కటి వేస్తారో వారి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తున్నారు. సాధారణంగా పసుపు అంటేనే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం. పసుపును మనం ఎంతో ప్రాముఖ్యతగా మనం భావిస్తామని మనందరికీ కూడా తెలుసు కదా. అయితే మనకి పసుపు కుంకుమ లక్ష్మీ అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంది. చాలామంది కూడా సంపాదించిన ధనం నిలవట్లేదని, ఊరికే ఖర్చయిపోతూ ఉందని బాధపడుతూ ఉంటారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయండి, బ్రహ్మాండమైన ఫలితాన్ని చూస్తారు. మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. అలాగే బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఇప్పుడు మనం చెప్పే ఈ ఒక్క వస్తువులు కానీ మీరు వేసినట్లయితే మీ దశ అనేది తిరిగిపోతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో ధనం 4 వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది. వాహన ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి వల్ల ఇలా అనేక రూపాల్లో అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది. మరియు పసుపు డబ్బాలో మనం ఏం వెయ్యాలి అంటే 4 ఒక్కలు 4 యాలకులు వెయ్యాలన్నమాట. బుధవారం రోజు మీరు ఉదయం పూట శుచిగా స్నానం చేసిన తర్వాత 4 ఒక్కలను తీసుకోండి. ఈ 4 ఒక్కలు కూడా బయట పూజా స్టోర్స్లో మనకి లభిస్తాయి కదా. ఇలా కొన్ని ఒక్కలను తీసుకొని మీ వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో వేయండి. మీ వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో 4 ఒక్కలు 4 యాలకులను ఒక ఎర్రటి క్లాత్ను తీసుకొని అందులో ఈ 2 కూడా అంటే 4 ఒక్కలు 4 యాలకులు కూడా అందులో వేసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి చిన్న మూటలాగా కట్టిన తర్వాత దానిని మీరు పసుపు వాడతారు కదా, పసుపు డబ్బాలో మీరు వేయాలన్నమాట. పసుపు అడుగున వేయాలి. అలా వేసిన తర్వాత ఆ పసుపు పైన మూట పైన మొత్తం కూడా కప్పేయాలన్నమాట. పసుపు డబ్బాలో ఉండే పసుపు ఎప్పుడు కూడా నిండుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అయిపోయేంత వరకు కూడా ఎప్పుడు ఉండకూడదు. పసుపు అయిపోతే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. అంతటి పవిత్రమైనటువంటి పసుపుని ఎప్పుడు కూడా మన ఇంట్లో నిండుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. పసుపు డబ్బా ఎప్పుడు కూడా పురుగు వచ్చింది అంటే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పసుపు డబ్బాను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకున్న తర్వాత 4 ఒక్కలను అంటే 2 ఒక్కలు వేసినా పర్వాలేదు ఒకవేళ లేకపోతే, లేదంటే 4 ఒక్కలను 4 యాలకులను ఒక ఎర్రటి క్లాత్లో వేసి చిన్న మూటలాగా అంటే దానిలోనే పసుపు కుంకుమ వేసి చిన్న మూటలాగా కట్టి పసుపు డబ్బా అడుగున వేసిన తర్వాత దానిపైన మూట పైన పసుపు కప్పేయాలన్నమాట. అలా కప్పిన తర్వాత మీరు ఆ పసుపు ఎప్పట్లాగే కూరలకి ఉపయోగించుకోవచ్చు. ఇలా ఈ పసుపు డబ్బాలు ఇదొక్కటి వేయడం వల్ల మీ ఇంట్లో ధనానికి, ధాన్యానికి, తిండికి, బట్టకి ఎటువంటి లోటు అనేది రాని రాదు. లక్ష్మీదేవి యొక్క విశేష అనుగ్రహ ప్రాప్తి కూడా కలుగుతుంది. మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. బుధవారం కుదరకపోతే శుక్రవారం రోజు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేసుకుని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సిరి సంపదలతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.